భారతదేశ నదులు నీటి వనరులు 10వ తరగతి పాఠం 5 సాంఘిక శాస్త్రం పార్ట్ 2 బిట్స్ తెలుగు మీడియం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? దిబాంగ్, లోహిత్, సియాంగ్, తిహాంగ్, త్యాంగ్పో, లోహిత్. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సియాంగ్, దిహాంగ్. ఎక్కడ సింధు నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను పరిరక్షించటం కొరకు ఈ క్రింది వానిలో సరైనది ఏది? నీటి వనరులను ప్రైవేటు ఆస్తిగా పరిగణించాలి. నీటి కోసం లోతైన బోరు బావులను తవ్వాలి. ఎక్కువ నీటితో పండే పంటలను పండించాలి. నీటి వనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి. కరెక్ట్ ఆన్సర్ నీటి వనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి. సుమారు 50 సంవత్సరాల క్రితం తుంగభద్రా నది జలాశయం యొక్క సామర్థ్యం ఎన్ని మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంది? 2766 మిలియన్ క్యూబిక్ మీటర్లు, 9766 మిలియన్ క్యూబిక్ మీటర్లు, 3766 మిలియన్ క్యూబిక్ మీటర్లు, 8766 మిలియన్ క్యూబిక్ మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3766 మిలియన్ క్యూబిక్ మీటర్లు. సింధు నది ఏ దేశంలో ప్రవహిస్తుంది? పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్. కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్. తుంగభద్రా నది ప్రవహించే ప్రధాన భాగం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఏ అండ్ బి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. తుంగభద్రా నది ఏ నదికి ఉపనది? గోదావరి, పెన్నా నది, కృష్ణా నది, కావేరి నది. కరెక్ట్ ఆన్సర్ కృష్ణా నది. నేల కోరివేతను నియంత్రించడంలో ఏది సహాయపడుతుంది? చెట్లను నరకడాన్ని నిషేధించటం మరియు స్వేచ్ఛగా మేపటం నిషేధించడం. కుటుంబ నియంత్రణ, మద్యంపై నిషేధం, బ్యాంకుల్లో పొదుపు. దీనిలో సరైన సమాధానం చెట్లను నరకడాన్ని నిషేధించటం మరియు స్వేచ్ఛగా మేపటం నిషేధించడం. జనాభాను నియంత్రించడానికి ఉపయోగపడే పథకం ఏమిటి? పురుషత్ బందీ, చరాయ్ బందీ, నష్బందీ, నాషాబందీ. కరెక్ట్ ఆన్సర్ నష్బందీ. ఆదర్శ గ్రామ యోజన కింద హివారే బజార్ని ఎంపిక చేశారు. ఎందుకోసం హివారే బజార్ని ఎంపిక చేశారు? మద్యంపై నిషేధం, అక్షరాస్యత, జంతువులకు ఉచిత మేత, వాటర్ షెడ్ మరియు గ్రామ సర్వతోముఖాభివృద్ధి. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వాటర్ షెడ్ మరియు గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం.
హిమాలయ నదులు వర్షపాతంతో పాటు కరిగిన మంచుతో కూడా నీరు సరఫరా చేయబడుతుంది. ఇది దేనికి సహాయంగా ఉంటుంది? నీరు సంవత్సరం అంతా ప్రవహించడానికి, శీతాకాలంలో ఎండిపోయే విధంగా ఉండాలి, నీటిని శుద్ధి చేయడానికి, ఎక్కువ దూరం ప్రవహించడానికి. కరెక్ట్ ఆన్సర్ నీరు సంవత్సరం అంతా ప్రవహించడానికి. గంగా నది యొక్క ఒక లక్షణం. ఇది జీవనది. ఇది బ్రహ్మపుత్రకు ఉపనది. ఇది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. మహానది దీనికి ఉపనది. కరెక్ట్ ఆన్సర్ ఇది ఒక జీవనది. బద్రీనాథ్కు వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టే హిమానీ నదాన్ని ఏమంటారు? యమున, భగీరథి, గంగానది, అలకనంద. కరెక్ట్ ఆన్సర్ అలకనంద. చంబల్, సింధు, బెట్వా, కెన్ మరియు సన్లు ఏ నదీ వ్యవస్థకు చెందినవి? సింధు నది, బ్రహ్మపుత్ర నది, యమునా నది, గంగా నది. కరెక్ట్ ఆన్సర్ గంగా నది. చెట్లు నరకడం మరియు గనుల తవ్వకం వంటి కార్యకలాపాలు అడవులపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి? అడవుల విస్తీర్ణం తగ్గుతుంది, మొక్కల పెంపకం పెరుగుతుంది, చెట్లను నరకటం తగ్గుతుంది, సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. హివారే బజార్ తూర్పు వైపున ఉన్న పర్వత శ్రేణులు ఏవి? కైలాస శ్రేణి, హిమాలయాలు, సహ్యాద్రి పర్వతాలు, తూర్పు కనుమలు. కరెక్ట్ ఆన్సర్ సహ్యాద్రి పర్వతాలు. నేడు ప్రజలకు ప్రధానమైన నీటి వనరు ఏది? సరస్సులు, చెరువులు, వర్షం, అంతర్భూజలం. కరెక్ట్ ఆన్సర్ అంతర్భూజలం. రెండవ అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? గోదావరి, కృష్ణ, మహానది, కావేరి. కరెక్ట్ ఆన్సర్ కృష్ణా నది. భూగర్భ జలాల వినియోగంపై ప్రస్తుతం ఉన్న చట్టాలు సక్రమంగా లేకపోవడం, ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవి, కాలంకి అనుగుణంగా మారుతున్నవి, కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేవు. కరెక్ట్ ఆన్సర్ కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేవు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య వివాదాలు. తుంగభద్ర నది జలాల వివాదం, కృష్ణా నది జలాల వివాదం, గోదావరి నది జలాల వివాదం, పెన్నా నది జలాల వివాదం. కరెక్ట్ ఆన్సర్ తుంగభద్ర నది. ఏ నెలల్లో ఉపరితల ప్రవాహం పెరుగుతుంది? శీతాకాలం, వేసవికాలం, ఋతుపవనాల కాలం, శరదృతువు. కరెక్ట్ ఆన్సర్ ఋతుపవనాల కాలం. ఏ నీటిని అంచనా వేయడం కష్టం? ఆనకట్టలు, కాలువ నీరు, అంతర్భూజలం, నది నీరు. కరెక్ట్ ఆన్సర్ అంతర్భూజలం.
హిమాలయ నదులు లోతైన ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి? వి షేప్డ్ వ్యాలీస్, యు షేప్డ్ వ్యాలీస్, ఎక్స్ షేప్ వ్యాలీస్, ఎల్ షేప్డ్ వ్యాలీస్. కరెక్ట్ ఆన్సర్ వి షేప్డ్, వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర అని పిలిచే 2 నదుల్లో ఒకటి దిహాంగ్ కాగా రెండవది ఏది? లోహిత్, రోహిత్, పద్మ, సియాంగ్. కరెక్ట్ ఆన్సర్ సియాంగ్. ఏ సంవత్సరంలో నదిలోకి వదిలిన బెల్లం మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోయాయి? 1985, 1984, 1986, 1987. కరెక్ట్ ఆన్సర్ 1984. బ్రహ్మపుత్ర అస్సాంలోకి వచ్చినప్పుడు ఏ 2 ఉపనదులు దీనిలో కలుస్తాయి? దెబంగ్ అండ్ లోహిత్, అలకనంద అండ్ భగీరథి, దెబాంగ్ మరియు భగీరథి, లోహిత్ మరియు భగీరథి. కరెక్ట్ ఆన్సర్ దెబంగ్ మరియు లోహిత్. ఈ క్రింది వాటిలో ప్రధానంగా మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ యోజన యొక్క 4 నిషేధాలలో లేనిది ఏది? చెట్ల నరకడం నిషేధం, బాల్య వివాహాలపై నిషేధం, మద్యంపై నిషేధం, మరింత మంది పిల్లలపై నిషేధం. కరెక్ట్ ఆన్సర్ బాల్య వివాహాలపై నిషేధం. భూమి ఉపరితలం పైన ఉన్న నీటిలో ఎంత శాతం కలుషితం అవుతుంది? 70%, 65%, 5%, 90%. కరెక్ట్ ఆన్సర్ 70%. భారతదేశంలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతం యొక్క విస్తరణ 40 మిలియన్ హెక్టార్లు, 50 మిలియన్ హెక్టార్లు, 60 మిలియన్ హెక్టార్లు. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ 40 మిలియన్ హెక్టార్లు. సహసిద్ధమైన జీవనదులు ఏవి? హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, పశ్చిమంగా ప్రవహించే నదులు, దక్షిణంగా ప్రవహించే నదులు. కరెక్ట్ ఆన్సర్ హిమాలయ నదులు. సింధు నది జన్మస్థలం కైలాస పర్వతాలలోని ప్రాంతం ఏది? మానస సరోవరం, గంగోత్రి, నాసిక్, మహాబలేశ్వర్. కరెక్ట్ ఆన్సర్ మానస సరోవరం. దిగువ పేర్కొన్న వానిలో సింధు నది ప్రవహించే రాష్ట్రం కానిది ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. ఈ హిమాని నదంలో భగీరథి పుడుతుంది. సమయంగ్డంగ్, గంగోత్రి, యమునోత్రి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గంగోత్రి. అలకనంద ఏ హిమాని నదంలో పుడుతుంది? గంగోత్రి, యమునోత్రి, సతప్నాద్. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సతప్నాద్. ఈ దిశలో
ఎక్కువ ద్వీపకల్ప నదులు ప్రవహిస్తాయి? పడమర నుంచి తూర్పుకి, తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణంకి, దక్షిణం నుండి ఉత్తరం వరకు. కరెక్ట్ ఆన్సర్ పడమర నుండి తూర్పుకి. ఛత్తీస్గఢ్లో మహానది ఎక్కడ పుట్టింది? నాసిక్, మహదేవ్ కొండలు, సిహువా, అమర్కంటక్. కరెక్ట్ ఆన్సర్ సిహువా. ఇది నీటి ఉపరితల ప్రవాహం కాదు. నదులు, ప్రవాహాలు, కాలువలు, బాష్పీభవనం. కరెక్ట్ ఆన్సర్ బాష్పీభవనం. కృష్ణా బేసిన్ లోని మొత్తం పరివాహక ప్రాంతం 71,417 స్క్వేర్ కిలోమీటర్స్, 72,417 స్క్వేర్ కిలోమీటర్స్, 54,741 స్క్వేర్ కిలోమీటర్. నన్ను. కరెక్ట్ ఆన్సర్ 71,417 స్క్వేర్ కిలోమీటర్స్. కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం ఎంత? 57,671 స్క్వేర్ కిలోమీటర్స్, 72,417 స్క్వేర్ కిలోమీటర్స్, 54,741 స్క్వేర్ కిలోమీటర్స్. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ 57,671 స్క్వేర్ కిలోమీటర్స్. పెరుమట్టి గ్రామం మరియు కోకా కోలా కంపెనీ మధ్య నీటి వివాదం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. కరెక్ట్ ఆన్సర్ కేరళ. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ జల ప్రవాహం, బాష్పీభవనం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ గ్రౌండ్ నీటి ప్రవాహం, మేఘాలు ప్లస్ నీటి ఆవిరి ప్లస్ బాష్పోచ్చేకం. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ జల ప్రవాహం. ఏ ఆప్షన్ కరెక్ట్.